నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలుగు రాష్ట్రాలే కాకుండా అటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో కూడా భారీ ఎత్తున అయితే కుంభకోణం జరిగిందంటూ కూడా కొంతమంది ఇక్కడికి రావడం జరిగితే గాడిద పాలు పేరిట కూడా 100 కోట్ల కుంభకోణం జరిగిందంటూ కూడా ఇక్కడ బాధితులు చాలా మంది రావడం జరిగింది. ఏది చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటూ ద డాంకీ ప్యాలెస్ అని చెప్పేసి బూటప్ మాటలు చెప్పి రైతులని మోసం చేసిన కేటుగాళ్ళు అన్నట్టు ఎవరైతే బాబు, ఉలగానందం, గిరి, సోనిక, బాలాజీ, డాక్టర్ రమేష్ కుమార్ అని చెప్పేసి కూడా వీళ్ళందరూ అయితే డాంకీ పాల వ్యాపారం పెట్టుకుంటే మంచి ఇన్కమ్ వస్తుందని చెప్పేసి కూడా వీళ్ళందరినీ కూడా వీళ్ళతో ఇన్వెస్ట్మెంట్ పెట్టించుకొని కూడా వీళ్ళని మోసం చేసి కుంభకోణం చేసి మాయమైనట్టయితే వీళ్ళు చెప్తా ఉన్నారు. సో మాట్లాడదాం, మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడాలి. అన్న, మీ పేరేంది, మీరు ఎక్కడ నుండి? నా పేరు నిఖిలేష్ అన్న, నేను బోడుపల్లో ఉంటా. నేను యూట్యూబ్లో వీడియో చూసి నరసరావుపేట ఆంధ్ర దగ్గర నేను కొంచెం ఒక ల్యాండ్ లీజుకి తీసుకొని నేను ఫామ్ స్టార్ట్ చేద్దామని చెప్పి షెడ్ గిట్ల పెట్టి గడ్డి గిట్ల పెట్టిన. నేను ఫస్ట్ యూట్యూబ్లో చూసి బాబు గారికి ఫోన్ చేస్తే సోనియా గారితో మాట్లాడి నేను తిరువన్వేల్ వెళ్ళి డైరెక్ట్గా బాబు సార్ని, గిరి సార్ని కలిసిన. నేను బాలాజీ అనే ఆయన తెలుగులో మాట్లాడతారు. ఆయన మనతో మాట్లాడి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినారు. నేను ఇంట్రెస్ట్ ఉన్నా సార్, నేను చేసేది ఇట్లా, నాకు ఫామ్ ఉంది, నేను అట్లా కాకుండా ఈ బిజినెస్లోకి వద్దాం అనుకుంటున్నాను, ఎట్లా ఉంటుంది ఏంటని అడిగితే మనకి ఒక వైట్ బోర్డ్లో ఎక్స్ప్లెయిన్ చేసి మీకు కోర్స్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది, 1 డే క్లాస్ ఉంటుంది, ఒక 50,000 కట్టాలి అని చెప్పారు. 50,000 కట్టిన తర్వాత మనకు ఒక వీడియోస్ అవి ఇవి చూపెట్టినారు. తర్వాత 5.5 lakh వచ్చేసి ఫ్రాంచైజ్ ఫ్రీజ్ అని చెప్పినారు. ఫస్ట్ డాంకీస్ మనల్ని బయట కొనుక్కోం. ఒక ప్రశ్న, అంటే ఇప్పుడున్న జనరేషన్ లో కూడా ఎట్లా నమ్మారంటే ఇది ఇట్లాంటి దాన్ని కూడా ఎట్లా నమ్మారు అండ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు మీరు అసలు? అన్న, నేను 54 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన. నేను ఎట్లా నమ్మాను అంటే, ఇది ఆఫ్టర్ కరోనా వచ్చింది. సో నిమోనియా కానీ ఇవన్నీ అప్పుడు కరోనా టైంలో ఏవైతే మెయిన్ హైలైట్ అవుతున్నాయో వాటి వ్యాధి నుంచి నిరోధించడానికి పాలు వాడతారు అని చెప్పారు. సో కాబట్టి నేను నమ్మినా అన్న. ప్లస్ అట్లనే నేను ఒక 2-3 ఫ్రాంచైజెస్కి కూడా అడిగినప్పుడు, మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కూడా ఈవెన్ అమెజాన్లో కూడా డాంకీ మిల్క్ తోటి సోప్స్ కానీ కాస్మెటిక్స్ కానీ తయారవుతున్నాయని ఒక ఐడియా వచ్చింది. సో కాబట్టి నేను అట్లా నమ్మి వాళ్ళని నేనే అప్రోచ్ అయినా నేను కనుక్కున్నప్పుడు మినిమం ఫస్ట్ మాకు ఏం చెప్పినారంటే, ఫోన్లో మాట్లాడినప్పుడు మినిమం 20 డాంకీస్ అనేది బ్యాచ్ మేము ఇచ్చేది ఫ్రాంచైజ్ అని చెప్పినారు. తర్వాత నేను వెళ్ళినప్పుడు మినిమం 30-50 అన్నారు. 50 డాంకీస్ మినిమం తీసుకోవాలి మీరు అంటేనే నేను అంత ఇన్వెస్ట్మెంట్, అది కూడా నా దగ్గర లేకపోతే నేను బయటకు వెళ్ళి అప్పే తీసుకొచ్చిన. ఇంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినాడు, ఎలాంటి సెక్యూరిటీ పర్పస్ అంటే ఎట్లాంటి సెక్యూరిటీ ప్రూఫ్ లేకుండా ఎట్లా నమ్మి మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు అన్న? ఒకటి, ఇది రిజిస్టర్డ్ కంపెనీ ఉంది, GST నెంబర్ ఉంది వీళ్ళకి. ప్లస్ దీనిలో ఓపెనింగ్కి IAS ఉన్న వాళ్ళు, ఇండియన్ సర్వీస్లో ఉన్న వాళ్ళు ఓపెనింగ్కి వచ్చారు. ఫాసీ డైరెక్టర్ వచ్చారు, పెద్ద వాళ్ళు వచ్చారు, IAS ఆఫీసర్ వచ్చారు అన్న, ఫాసీ డైరెక్టర్ వచ్చారు. ప్లస్ దీనిలో కూడా ఈవెన్ ఏపీ తెలంగాణలో కూడా ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అన్న. దీనిలో ఫార్మర్స్ ఉన్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇంకా అట్లనే నమ్మినాం మనం కూడా, నమ్మే దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అందులో డాంకీ మిల్క్ 1600 రూపీస్ పర్ లీటరు అని చెప్పి అన్నారు. నాకైతే ఒక డాంకీ కూడా రాలేదు, కానీ నేను చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి డైలీ ఫార్మ్స్ తిరిగి నాలెడ్జ్ గెయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మిగిలిన ఫ్రాంచైజెస్ అన్నవాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే, గ్లౌజ్ వేసుకొని పిండాలి, అది 2 లీటర్ బాటిల్ ఉంటుంది, 2 లీటర్లో పిండాలి. ఈవెన్ నువ్వు దాంట్లో డ్రాప్ ఆఫ్ వాటర్ కలిసిన కలర్ మారిపోతుంది, డస్ట్ పార్టికల్స్ ఉంటే కింద అది గడ్డగట్టంగానే తెలిసిపోతుంది. సో డైరెక్ట్ ఆ బాటిల్ రిజెక్ట్ చేస్తారు. అంటే 1600 రూపీస్ పర్ లీటర్ అన్నప్పుడు 2 లీటర్స్ అంటే నీకు 3200 రూపీస్ డైరెక్ట్ రిజెక్ట్ అయిపోతుంది. సో మనం చాలా హైజీనిక్గా చేయాలి. ప్లస్ CC కెమెరా ముందు చేస్తారు. నేను అవి కూడా చూసి నేను నమ్మినా అన్న. ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అన్నప్పుడు ఎక్స్పోర్ట్ క్వాలిటీకి ఈ మాత్రం ఉండాలి, దానిలో డస్ట్ పార్టికల్స్ కానీ కొంచెం కూడా కల్తీ ఉండకూడదు. అది నేను నమ్మే నేను దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేసినాను. అంటే ఎవరైనా కలిసారా మరి దీని గురించి, ఎవరైనా కలిసి మాట్లాడారా మరి? అసలు నేను బాబు గారిని డైరెక్ట్గా కలిశాను, గిరి గారిని డైరెక్ట్గా కలిశాను, బాలాజీ గారిని డైరెక్ట్గా కలిశాను. నేను 2 months బ్యాక్ కూడా కలిసిన. ఇలా నేను మాట్లాడినా. నాకు లాస్ట్ ఇయర్ నవంబర్లో డాంకీస్ ఇస్తాను, ఇవ్వలేదు. డిసెంబర్లో ఇవ్వలేదు. నేను నవంబర్లో వెళ్ళినప్పుడు జనవరిలో రమ్మన్నారు, సంక్రాంతి టైంలో నేను వెళ్ళినప్పుడు నాకు అప్పుడు బాలాజీ సార్ ఏం చెప్పారంటే, నిఖిల్ ఇప్పుడు కొంచెం పరిస్థితి బాగాలేదు, ఫ్రాంచైజెస్ కూడా ఉల్టా అవుతున్నారు, ఎవరైతే మనతో ఉంటారో వాళ్ళనే ఉంచుకొని మిగతా వాళ్ళని మనం పంపించేస్తున్నాం, వాళ్ళకి ఫ్రాంచైజ్ డిలీట్ చేస్తున్నాము,
జర్ర మార్చ్ ఏప్రిల్ వరకు ఓపిక పట్టు. ఎంతమంది మొత్తం ఎన్ని ఫ్యామిలీస్ దీంట్లో అంటే ఇంటరాక్ట్ అయ్యారు అసలు? అన్న దాదాపు 400+ ఉంటారు. 400+. ఏపీ తెలంగాణలోనే మీకు 200+ ఫ్యామిలీస్ ఉన్నాయి అన్న. 200+ ఫ్రాంచైజెస్ ఉన్నాయి. నా నెంబరే 178 186 చెప్పినారు నాకు. నేను మాట్లాడాను. ట్రాప్ లో పడ్డట్టు 100% ట్రాప్ లో పడ్డాం. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎవరైనా అప్రోచ్ అయ్యారా మరి? ఇప్పుడు 5 రాష్ట్రాలు ఉన్నాయి, 5 రాష్ట్రాలు ఎవరైనా అప్రోచ్ అయ్యారు మరి? ఇంతమంది ఉన్నారు అంటున్నారు. మేము అందరం కలిసి లోకేష్ గారి అపాయింట్మెంట్ కోసం వెళ్ళినాము. అది దొరకలేదు. అంటే ఇస్తా అన్నారు సార్, బిజీగా ఉండడం వల్ల మేము వెళ్ళి అప్రోచ్ అవ్వలేకపోయాము. ఇక్కడ కూడా మేము పెద్ద వాళ్ళని ఎట్లా అప్రోచ్ అవ్వాలో మాకు ఆ ఛానల్ దొరకలేదు. ఏదైనా ఈ వీడియో చూసి సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరైనా కొంచెం మాకు మిమ్మల్ని ఒక్కసారి కలిసి మా బాధ చెప్పుకుంటే దారి మాకు చూపిస్తే ఒకసారి మేము అందరం వచ్చి మా బాధ ఒకసారి మీకు చెప్పుకుంటాం సార్. మీకు వీలైనంత సాయం మాకు చేస్తే, ఎందుకంటే దానిలో తమిళనాడుకు సంబంధించిన పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మీలాంటి పెద్దవాళ్ళు చెప్తేనే వాళ్ళు మాకేమైనా సాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. స్కామ్ లో పొలిటికల్ కూడా ఉన్నారు. ఎవరు ఉంటున్నారు అన్న? తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు పెద్దగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ఇది చాలా పెద్ద స్కామ్ అన్న. దీనిలో తమిళనాడు స్టేట్, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర అందరం 5 స్టేట్లలో దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈయన ఒక్కడే చేయాలి అంటే దీనిలో కంపల్సరీ ఆయన వెనకాల పెద్దోళ్ళు ఉన్నబట్టే ఆ రోజు ఓపెనింగ్కి ఐఏఎస్ గారు కానీ ఫస్ట్ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ వచ్చారు అంటే ఎవరో ఇంకా వాళ్ళ వెనకాల ఉంటారన్న. ఇంత వీళ్ళు ఎవరు ఎక్కడున్నారు మరి? వీళ్ళు ఎప్పుడైనా అంటే ఎవరికైనా అరెస్ట్ అయ్యారా లేకపోతే ఎక్కడున్నారు? వీళ్ళేం అరెస్ట్ అవ్వలేదు. నేను లాస్ట్ 2 months బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా వీళ్ళ ఫామ్ లోనే ఉన్నారు. తిరువన్వేల్లో వీళ్ళ ఫామ్ ఉంది, ద డాంకీ ప్యాలెస్ అని చెప్పి. మీరు అక్కడ ఎవరు పట్టించుకోరు అన్న. అక్కడ పోలీసు వాళ్ళు అస్సలు పట్టించుకోరు. వాళ్ళు పోయారు, మీరు పోయి మీ స్టేట్లో పెట్టుకోండి, ఇక్కడ మాకేం సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు ఎంతసేపు వాళ్ళని వెనకకేసుకొని వస్తారు. మేము అది కూడా ట్రై చేసినాము. అంటే వీళ్ళు వాళ్ళని మేనేజ్ చేస్తూ ఉండొచ్చు, అక్కడ మేనేజ్ చేస్తూ ఉండొచ్చు. సో ఇక్కడ మనకు ఎవరైనా మనకు పెద్దోళ్ళు సపోర్ట్ చేసి అక్కడ సీఎం స్టాలిన్ గారు దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఫోన్ చేస్తే తప్ప అవ్వదన్న. అది అక్కడ స్టేట్ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా అప్రోచ్ కాలేదా మరి? వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. ఇప్పుడు మనకి తమిళనాడులో కూడా ఈ స్కామ్ లో ఉన్న వాళ్ళు నాకు ఒక 2-3 నాకు టచ్ అయినారు త్రూ ద గ్రూప్. వాళ్ళు కూడా ఏం చేయలేరు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేద్దామన్నా సరే వాళ్ళు ఆల్రెడీ మేనేజ్ చేసేస్తున్నారు. అక్కడ అన్న ఇంత స్కామ్ చేసినారు అన్న, 100 కోట్ల స్కామ్. ఎంత మేనేజ్ చేయడం వాళ్ళకి చాలా సింపుల్. డిమాండ్ ఏం చెప్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? మేము ఇదైతే మీ ప్రస్తుగా సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి, అలాగే ఆంధ్రాలో మన లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీరే ఎట్లయినా సరే కొంచెం మీరు మా పైన జాలి చూపించి దయ చూపించి కొంచెం ఇది చాలా పెద్ద స్కామ్ అయిందన్న. చాలా మంది ఉన్నారు దీని వెనకాల. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు దాదాపు ఒక 200 పైన మంది ఉన్నాము. మొత్తం అంతా 400 పైన మంది ఈ స్కామ్లో ఇన్వాల్వ్. మేము నష్టపోయిన వాళ్ళం ఒక 400 పైన ఉన్నాము. వీళ్ళు 4 కలిసి మనల్ని స్కామ్ చేసినారు. కాబట్టి మీరే ఏదైనా చేసి కొంచెం తమిళనాడు స్టేట్ సీఎం స్టాలిన్ గారి దృష్టికి తీసుకెళ్ళి మనకు న్యాయం జరిగేటట్టు మీరు ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.